భాషా భాగములు ఎన్ని, అవి ఏవి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. భాష యందలి భాగాలు భాషా భాగాలు. తెలుగులో భాషా భాగాలు 5. అవి: 1. నామవాచకం. నామం అనగా పేరు అని అర్థం. అన్ని రకాల పేర్ల గురించి తెలిపే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణకు రాముడు, సీత, హైదరాబాదు, విశాఖపట్నం, మర్రి చెట్టు, వేప చెట్టు, కాకి, కోకిల, పులి, సింహం మొదలైనవి. అంటే మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు మొదలైన అన్ని రకాల పేర్లను తెలియజేసేది నామవాచకం. 2. సర్వనామం. సర్వము అంటే అన్ని, అంతా అని అర్థం. నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అని అంటారు. ఉదాహరణకు అతడు, ఇతడు, అది, ఇది, ఆమె, ఈమె, నీవు, నేను, మేము, మీరు, మనము, వారు, వీరు మొదలైనవి సర్వనామాలు. 3. క్రియ. క్రియ అనగా పని. చేసే పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారు. ఉదాహరణ తినుట, వెళ్ళుట, వచ్చుట, చెప్పుట, ఆడు, పాడు, విను, చేయు మొదలైనవి. క్రియలు 2 రకాలు. 1. సమాపక్రియలు, 2. అసమాపక్రియలు. వాటిని గురించి తరువాత వీడియోలో తెలుసుకుందాం. 4. విశేషణం. విశేషణం అనగా గుణం అని అర్థం. నామవాచకాల యొక్క, సర్వనామాల యొక్క గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు. ఉదాహరణకు మంచి, చెడు, తెలివైన, తెలివి తక్కువ, నల్లని, తెల్లని, ధనిక, పేద, పొట్టి, పొడవు, ప్రథమ, ద్వితీయ మొదలైనవన్నీ విశేషణాలు. 5. అవ్యయం. ప్రతిపదం ఉచ్చరించి చెప్పబడేవి అవ్యయాలు. లింగ, వచన, విభక్తి ప్రత్యయాలు లేని వాటిని అవ్యయాలు అని అంటారు. ఉదాహరణకు ఆహా, ఓహో, అయ్యో, అమ్మో, భలా, అయ్యారే, ఔరా, అకట, బాపురే, వహ్వా మొదలైనవి అవ్యయాలు.